హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గొప్ప నిర్ణయాలు, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా మార్పులు తీసుకొస్తున్నారంటూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు, అలాగే విద్యార్థులు కూడా. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా వారందరికీ అర్హులు కలిగిన ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ డబ్బులు జమ అవ్వడం ఆల్రెడీ మొదలైపోయింది. మిగతా సిబిఎస్ఈ ఇతర కారణాలతో మిగిలిపోయినటువంటి పిల్లలకు కూడా దాదాపు 9.7 లక్షల మందికి తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు జమ కాబోతున్నాయి. అయితే పేరెంట్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఒక కార్యక్రమము ముఖ్యమంత్రి గారితో సహా లోకేష్ గారు పాల్గొనడం జరిగింది. స్కూల్లో మిడ్ డే మీల్స్కి సంబంధించి సన్న బియ్యము, అలాగే ఒక మెనూ ప్రకారము వారంలో డిఫరెంట్ ఐటమ్స్తో పాటు పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అలాగే టీచర్లకు ఇవ్వాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించి ఒకే యాప్ను తీసుకురావడము, టీచర్ల మీద బర్డెన్ తగ్గించే ఆలోచనలు కూడా విద్యా వ్యవస్థలో తీసుకురావడం అనేది మనం ఆహ్వానించదగ్గ విషయం. ఈరోజు సంబంధించి పేరెంట్ టీచర్ మీటింగ్లో 74,36,228 మంది స్టూడెంట్స్ పాల్గొనగా 3,32,770 మంది టీచర్లు, 1,49,92,456 మంది పేరెంట్స్ ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక రికార్డుగా చెప్పవచ్చు, గిన్నిస్ రికార్డుగా కూడా దీన్ని ఎక్కించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. మొత్తం 2.28 అంటే 2,28,00,000 మంది ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ మీటింగ్లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మీ టీచర్ లేదా ఎవరు లేరా కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మ కొడతారు. ఇప్పుడు అదేంటంటే రాజకీయాల్లోకి మీరు కూడా రావాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజకీయాల్లోకి రావాలని ఎవరు కోరుకోరు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకొక ప్రొఫెషనల్ కోర్సులు ఏదైనా కోరుకుంటారు తప్ప పిల్లల్ని రాజకీయాల్లోకి రమ్మని వెళ్ళమని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. బికాజ్ అక్కడ జరిగే చెడు కావచ్చు, లేకపోతే అవినీతికి సంబంధించి కావచ్చు, అవినీతికి సంబంధించి ఆ కుళ్ళు కుతంత్రాలు మనం పడలేమని దాదాపుగా తల్లిదండ్రులందరూ రాజకీయాల్లోకి పంపడానికి ఇష్టపడరు. అయితే చంద్రబాబు గారు మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి, దీన్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలని చెప్పడము అది నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే రాజకీయాలతోనే ప్రతి ఒక్కరి జీవితము ముడిపడి ఉంటుంది. గుండు సూది నుంచి అంతరిక్షం వరకు మనం ఏమి సాధించాలన్నా చేయాలన్నా కూడా ఖచ్చితంగా రాజకీయంగా ఎంతో కొంత మనము రాజకీయపరమైన నిర్ణయాల ద్వారానే అవి సాధిస్తామనేది మనందరికీ తెలిసిన విషయమే. రాజకీయాలు నథింగ్ బట్ ప్రభుత్వాలు. సో రాజకీయ నాయకులు రేపు పొద్దున గవర్నమెంట్కి సంబంధించి ప్రజానాయకులుగా ఎదిగి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి పిల్లలు అనేవాళ్ళు ఒక రాజకీయ కెరీర్ని కూడా ఎంచుకోవాలని ఆయన కోరడము, తద్వారా దాన్ని ఒక మంచి కెరీర్గా తీసుకునే అలవాటు చేసుకుంటే మంచి ఆలోచనలతో సమాజాన్ని మార్పు చేయాలనే తలంపుతో వచ్చే స్వచ్ఛమైన నిజాయితీ కలిగిన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజంగానే ఆ యొక్క సమాజం, ఆ రాష్ట్రం, ఆ దేశం అనేది తప్పకుండా అభివృద్ధిలోకి వస్తుంది. కాకపోతే మన రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే, మనందరికీ తెలిసిన విషయమే. కానీ నిజమైన నాయకులుగా మారాలి అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి, ప్రజల సమస్యల మీద అవగాహన చేయాలనే ఒక సంకల్పం అనేది మనసులో ఉన్నప్పుడు, దానికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యవస్థలు కూడా సహకరించినప్పుడే మనం ప్రజా జీవితంలో ప్రజా వ్యవస్థలకు సంబంధించిన సమూలమైన మార్పులను తీసుకురావడం, తద్వారా ఒక అద్భుతమైన సమాజాన్ని, వ్యవస్థలని, పనితీరుని, బాధ్యతాయుతమైన ప్రతి ఒక్కరిని కూడా మనము ఆ వ్యవస్థల ద్వారా క్వశ్చన్ చేస్తూ సాధించగలము.
అలాగే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా స్పందించి ఆదేశాలు ఇచ్చినప్పుడు మనము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సమాజాన్ని, దేశాన్ని పరిగెత్తించవచ్చు. కానీ అలాంటి అవకాశం, అలాంటి సందర్భం నేడు వస్తుందా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అంశం. సో రాజకీయాన్ని ఎప్పుడు ఒక కెరీర్గా తీసుకోవాలని చాలా తక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉంటారు. కానీ నిజంగానే రాజకీయాలు గిన అద్భుతమైన రీతిలో అద్భుతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు గిన సమూహంగా ఏర్పడి ఆ ఆలోచనలు నిజంగా ప్రతిబింబించుతూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రం రాజకీయాలు కూడా ఒక మంచి కెరీర్గా ఉంటుంది. అయితే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవడము, లేకపోతే ఆ కెరీర్లో ఎంతవరకు ఎదుగుదల జరుగుతుంది, ఎదుగుదల ఉంటుంది అనేది మనకు తెలియదు. కాబట్టి కేవలం డబ్బుతో కూడిన రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. కాబట్టి డబ్బు, కులం ఈ రెండు ప్రధాన పాత్ర రాజకీయాల్లో నేటికి కూడా వహిస్తున్నాయి. యువతకి నిజంగా సమాజం పట్ల కన్సర్న్ నుండి చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ రెండు ప్రముఖంగా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడం వల్ల వాళ్ళకు సరైన అవకాశాలు లేక వారు వెనక్కి తగ్గి ఎప్పట్లాగానే అందరితో పాటు వాళ్ళు కూడా రాజకీయాలంటే ఒక ఏహ్యభావం వచ్చేలాగా నేడు వ్యవస్థలు, సమాజం ఆ విధంగా తీసుకువెళ్తున్న పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో రాజకీయాలు నిజంగా కెరీర్గా ఎంచుకునే యువత ఎవరైనా సరే ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఉండాలి. రాజకీయాల్లో ఏమీ ఆశించకుండా ఎదగాలి, ఆశించకుండా పని చేయాలి. ఏమైపోయినా పర్వాలేదు, రేపు పొద్దున నాకు నా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది వచ్చినా నేను తట్టుకోగలను, నేను రాజకీయాల ద్వారా ఏమీ ఆశించను, కేవలము ప్రజలకు మంచి మేలు చేయాలనే ఒక ఆలోచన మాత్రమే శాశ్వతంగా పెట్టుకొని పనిచేస్తాను అనుకున్న వాళ్ళకు చెప్పేది ఏమీ లేదు. నిజంగానే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో అలాంటి ఆలోచనలు కలిగిన యువత రానున్న రోజుల్లో అదొక నిజంగా కెరీర్గా ఎన్నుకొని పని చేస్తే మాత్రం అద్భుతాలు చూడవచ్చు మన సమాజం నుంచి. కానీ ఎంతవరకు అంతటి అంకిత భావం కలిగిన పిల్లలు సమాజం నుంచి వచ్చి వాలంటీర్గా రాజకీయాలు అనేది ఒక కెరీర్గా తీసుకుంటారనేది బహుశా అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అంశం. సో అంతిమంగా మంచి స్లోగన్ అయితే చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. పిల్లలు రాజకీయాలను కూడా ఒక కెరీర్గా తీసుకోవాలని చెప్పడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే రాజకీయాల మీద ప్రతి ఒక్కరూ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ చర్చ మంచి దారి వైపు తీసుకువెళ్తుంది. తద్వారా రాజకీయాల మీద ఏహ్యభావం పోయి రాజకీయాలలో కూడా మంచి మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా రాజకీయాల ద్వారానే, అంటే ప్రభుత్వాల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనకు ఏం కావాలన్నా, ఏ అవసరతలు అక్కర్లు తీరాలన్నా కూడా అది ఖచ్చితంగా రాజకీయంగా ప్రభుత్వాల పరంగానే జరుగుతుంది. కాబట్టి దాని ద్వారానే మనం ఏదైనా సాధించగలమనే ఆలోచన యువతకి వచ్చినప్పుడు రాజకీయాలు అనేవి ఒక మంచి కెరీర్గా కూడా తీసుకోవచ్చు. అవకాశాలంటే ఇందాక చెప్పినట్టు అవకాశాల కోసమే రాజకీయాలని కాదు, కానీ నిజంగానే అవకాశాలని సమయానుకూలంగా అందిపుచ్చుకుంటూ ఆ రాజకీయ వ్యవస్థలో కలిగిన వ్యక్తులు కూడా ఇలాంటి వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినప్పుడు నిజంగానే వాటి పట్ల ఆసక్తి ఉన్న చాలామంది ముందుకు వచ్చి ఒక అడిగేసి రాజకీయాలను కూడా ఒక కెరీర్గా తీసుకొని నిజంగానే సమాజానికి మేలు మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే రాజకీయాలు ఎందుకు ఏహ్యభావం కలిగిస్తున్నాయంటే ప్రజలకి ఎప్పుడు కుట్రలు, కుతంత్రాలు లేకపోతే స్వార్థంతో కలిగిన రాజకీయాలు నేడు ఎక్కువగా నాయకుల్లో ఉండడం వల్ల ప్రజలకి రాజకీయాలు అంటేనే ఏహ్యభావం కలిగి రాజకీయ వ్యవస్థ మీదనే ఒకలాంటి చిరాకు, అసహ్యం కలిగిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. పేరుకు మనం 5 ఏళ్లకు ఓటేస్తున్నాం, కానీ ఆ 5 ఏళ్ల పాటు జరిగే పరిణామాలు ఎలాంటి నాయకులు ఎన్నుకుంటున్నాము, వేరే గత్యంతరం లేక ఎన్నుకుంటున్నాము అంటూ కూడా మనం 5 ఏళ్ల పాటు బాధపడుతూనే ఉంటాం. సో అలాంటి ఆలోచనలు పోవాలంటే ముందుగా ఓటు వేసే వ్యక్తులలో నుంచి మంచి ఆలోచనలు రావాల్సి ఉంటుంది. ఎన్నుకునే వ్యక్తులు అలాగే పార్టీలు ఎవరినైతే ఓటు వేయమని అడుగుతున్నాయో పార్టీలు కూడా మంచి అభ్యర్థులను నిలబెట్టి సమాజానికి పనికొచ్చే వ్యక్తులు ఎవరు, పనికి రాని వ్యక్తులు ఎవరు, డబ్బుతో కూడిన రాజకీయాలు ప్రజలు ముందుగా తిరస్కరిస్తే తద్వారా మంచి పరిపాలన, మంచి నాయకులు ఆటోమేటిక్గా వస్తారు. కానీ ప్రజల నుంచి ఏదైనా మార్పు వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థలో కావచ్చు, ఇతర వ్యవస్థల్లో కూడా మనం మార్పు చూడగలం. అంతిమంగా ప్రజలు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంచి నాయకుడు ఎన్నుకోవాలన్నా, మంచి వ్యవస్థలు మారాలన్నా, మంచి ప్రభుత్వం రావాలన్నా కూడా ప్రతిదీ ప్రజల చేతుల్లో ఉంటుంది. మనకు నచ్చనప్పుడు లేకపోతే మనకు మంచి కావాలనుకున్నప్పుడు తప్పకుండా అందరూ యునైటెడ్గా పోరాడి సాధించుకున్నప్పుడే ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు కాళ్ళ దగ్గరికి వచ్చి బెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యము,
ప్రజా ప్రభుత్వాలు మనం ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి మనకున్న ఆ విలువ, ఓటు విలువ, రాజ్యాంగం విలువ తెలుసుకొని మసలుకుంటే మనం అద్భుతాలు చూడొచ్చు. ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్టు, మాట్లాడుకుందాం త్వరలో మరిన్ని విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.